At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంత విషాదంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చాలా దుఃఖ సంద్రంలో ఉన్నా కానీ ఈరోజు కేటీఆర్ కోర్టుకు హాజరు కావడం, ఈ కర్రీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ అన్న గారు అసలు ఏం తప్పు చేసిండని ఈరోజు ఇట్లా కోర్టుకి హాజరు అయినా కానీ తప్పు చేయలేదు కాబట్టి, నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కానీ కేటీఆర్ కానీ ప్రభుత్వంని మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఏం చేయలేవు. ఈ రోజు ప్రజలకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది దృష్టి పెట్టు, ప్రజల పైన నువ్వు దృష్టి పెట్టు. కానీ నాయకుల మీద ఎవరైతే డెవలప్మెంట్ చేసి పదేళ్ళ నుండి ప్రభుత్వము మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రాన్ని కాపాడుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్న మా కేసీఆర్ గారి మీద గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రతి సభలో కేసీఆర్ గారు ఇలాంటి అవాచిత వాక్యాలతోటి ఇలా చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేడు, తప్పు చేయడు కూడా, ఇంకా ఎటువంటిది కూడా మీ దగ్గర సాక్ష్యమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏందనంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. డైవర్ట్ చేయాలా, వీళ్ళని ముప్పు తిప్పలు పెట్టాలా, నువ్వు ఏం చేసినా కానీ మా నాయకులకు నువ్వు ఏం చెయ్యలేవు. ఇది మాత్రము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఇక్కడ మహిళలం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినాం. మేము కేసీఆర్ అన్న మాకు నాయకుడు, సో తప్పకుండా తప్పు చేయడు. ఇలా ఐటీ రంగం చూసినా, దేశవ్యాప్తంగా చూసినా కానీ తెలంగాణ మీద చూపు ఎలా ఉంది అని అంటే ఐటీ రంగంలో కూడా అంత పెద్ద ఎత్తున మనకి దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండ్రో అనేది కూడా తెలుసు. 2 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు, ప్రజలకు ఏం చూసినావు, ఏం హామీలు ఇచ్చినావు, రెడ్ హ్యాండెడ్గా బ్యాక్తోనే దొరికినావు నువ్వు. మరి ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా డబ్బులతోనే దొరికినప్పుడు మరి నీకు ఎందుకు కేసు అని అంటే, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఏమైనా చేయొచ్చు, కుట్రలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అంటే మేము చేసి ప్రజలకి అంటే మా నాయకులు మంచిగా చేస్తేనేమో కేసులు పెట్టాలి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఎట్లుండేనో ఒకసారి ప్రజల పైన మీరు అడిగి చూడండి. మీరు కూడా ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అందరికీ గోస, ప్రతి ఒక్కరికి కూడా గోస, నాయకులకే కావచ్చు, మనుషులకే కావచ్చు. ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుడికే ఇలా జరిగింది విషాదంగా. అయినా కానీ కేటీఆర్ గారు వచ్చిండ్రు అని అంటే నీతి నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. సో ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు అని నేను సంబోధిస్తున్నాను. ఎందుకంటే నీ సీఎంకున్న పదవికి నేను ఇచ్చిన రెస్పెక్ట్ అది. అయినా కానీ నువ్వు ఇంకా మానలేవు, మా ప్రభుత్వం అంటే ఏమన్నా చేసుకుంటాము అని అంటే అసలు ఊరుకోము. డైవర్షన్ చేయాలి వీళ్ళకి ప్రజలని అని అనుకుంటే మాత్రం అసలు ఊరుకోము. వస్తుంది రాబోయే రోజులలో చుక్కలు చూసే రోజులు వస్తున్నాయి నీకు. అంటే అన్ని అవినీతులు చేశారు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. త్వరలో బీఆర్ఎస్ నేతలు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అనుకునే ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూడవచ్చు? అలాంటిది ఏం లేదు. ఇదంతా ఏంటంటే డైవర్జన్ చేయాలనే ఉద్దేశము. రియల్గా చెప్తున్నాను నేను, 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి చేసిన నాయకుల మీద ఇలాంటి చేయడము అసలు సిగ్గుచేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ప్రజలకు చెయ్యి. మన రాష్ట్రం ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదా, ప్రజలు ఏ విధంగా అవస్థ అంటే బాధపడుతున్నారో. ప్రతి ఒక్కరు కూడా అంటే బస్తీలలోకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ అని అంటున్నారు ఇక్కడ. అసలు రియల్గా చెప్తున్నాను నేను, అలాంటివి ఏం జరగలేదు. మా నాయకులు నీతి నిజాయితీగా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టి ఎంత లోపలేసినా కానీ ఏం చేసుకోలేవు రేవంత్ రెడ్డి గారు.